వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 సామర్లకోట మండలం పివియామవరం గ్రామంలో చెందినటువంటి కిరణ్ కార్తీక్ అనే 19 సంవత్సరాల యువకునైతే చంపి ఈ విధంగా అక్కడ పూడ్చిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. 10 రోజుల తర్వాత అయితే ఈ ఉదంతం బయటకు వచ్చినటువంటి పరిస్థితి. దీనిపై వివరాలు ఏ విధంగానే మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు అలాగే సిఐ కృష్ణబాబు గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఘటన ఏ విధంగా జరిగిందని మీ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది? 24వ తారీఖు రాత్రి 9 గంటలకి నొక్కు కిరణ్ కార్తీక్ అని చెప్పేసి మిస్ అయ్యాడని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్నగారు 9 o'clock రాత్రి 9కి బయటికి వెళ్ళాడు. ఇదిగో వస్తున్నాను అదిగో వస్తున్నాను అంటే 1 hour తర్వాత సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుని రాలేదని చెప్పేసి చుట్టుపక్కల చూశారు. చూసిన తర్వాత 2 రోజులు కంప్లైంట్ ఇవ్వాల. 27వ తారీఖున కంప్లైంట్ వచ్చింది. ఈ కంప్లైంట్ ఫిర్యాదు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం మ్యాన్ మిస్సింగ్ పెట్టుకెట్టాం. దానిలో ఏం రాశారంటే మా అబ్బాయి ఇంటర్మీడియట్ చదివాడు, ప్రెజెంట్ ఖాళీగా ఉన్నాడు, నాతో పాటు నేను దివీస్కి లేబర్ని ప్రొవైడ్ చేస్తాను వర్కర్స్ని, దానిలో ఈ వర్కర్స్కి ఇచ్చే డబ్బుల విషయంలో కొంత తేడా వస్తే కొంచెం మందలించాను, దానివల్ల వెళ్ళిపోయి ఉంటాడని చెప్పేసి వెళ్ళిపోయే చుట్టుపక్కల బంధువుల దగ్గర వాళ్ళ దగ్గర తిరిగి వచ్చేసి నేను కంప్లైంట్ ఇస్తున్నానని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాడు. దాని మీద ఇంకేమన్నా అనుమానం ఏదైనా ఉందంటే దాని మీద అసలు అనుమానం ఏమి లేదండి, ఇంటర్మీడియట్ చదువుకుంటున్నాడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చదివాడు, ఖాళీగా ఉన్నాడు, ప్రెజెంట్ డబ్బులు కాడ ఒక 5,000 ఎంతో కాదు ఒక 5,000 లెక్క తేడా వచ్చింది అన్న పాయింట్ మీద మళ్ళీ ఊరెళ్ళి ఇన్వెస్టిగేషన్ అవన్నీ చేసాం. కాల్ డీటెయిల్స్ అవి పెట్టాం. కాల్ డీటెయిల్స్ అవి పెట్టిన తర్వాత అప్పుడు దాకా మధ్యలో ఇంకేమైనా అనుమానం ఉందమ్మా అని వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా అడిగితే గతంలో మా అమ్మాయికి ఫోన్ చేస్తున్నాడు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనే అతను వాళ్ళ ఫ్రెండ్ వినోద్ వెళ్ళి ఒకసారి ఇంటికాడ నువ్వు ఫోన్ చేస్తే బాగోదని డిస్కషన్ పడుతుంటే ఏంటని వాళ్ళ మదర్ అడిగిందంట, మిస్ అయిన పర్సన్ అడిగితే దాని మీద వాళ్ళ చెల్లికి ఫోన్ చేస్తున్నానని చెప్పేసి నన్ను అడుగుతున్నారు, నేను చేయట్లేదని చెప్పాను అని అందంట. తర్వాత వాళ్ళ చెల్లి కూడా ఎవరైతే కృష్ణప్రసాద్ ఉన్నాడో వాళ్ళ సిస్టర్ కూడా ఇప్పుడు మిస్సింగ్ పర్సన్ ఉన్నారో అతనికి కాల్ చేస్తుండగా వాళ్ళ అమ్మ కూడా వెళ్ళి మందలించింది, మా అబ్బాయికి కాల్ చేయొద్దని చెప్పి చెప్పింది. ఈ క్రమంలో ఆ అమ్మాయి తాలూకా అమ్మ నాన్న వాళ్ళ అన్నయ్య కూడా హైదరాబాద్లో వర్క్ చేసుకుంటారు. ఒక 20 రోజుల క్రితం ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ అన్నయ్యకి తెలిసింది వాళ్ళ అమ్మాయి వెనకాల తిరుగుతున్నాడని కొంత ఫ్రెండ్స్ ద్వారాగాను తెలిసింది. అయితే ఇంకా మా చెల్లితో మాట్లాడొద్దని చెప్పేసి ఒకసారి 2 సార్లు ఇతనికి చెప్పున్నాడు. 24వ తారీఖు పార్టీ ఉంది రాని తీసుకెళ్ళి రైస్ మిల్ దగ్గర బ్రహ్మానందపురం రైస్ మిల్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ నైట్ 9-9:30కి బయలుదేరి వెళ్ళిన తర్వాత అక్కడ డిస్కషన్ జరిగింది. పార్టీగా ఎవరెవరు తీసుకెళ్ళారు? అతనితో పాటు ఎవరు ఉన్నారండి? వినోద్ అని చెప్పేసి దూర్లపల్లి వినోద్, అతను కూడా ఆ ఊరే, ఆ స్ట్రీటే, చిన్న కాలనీ పివిఎంఆర్లో. అయితే ఆ రోజు నైట్ ఆ డిస్కషన్లో కింద పడి ఇతను కొట్టాడు. తర్వాత నేను తిరిగేసి నేను మీద ఎక్కాను, మీద కూర్చోబెట్టి చెస్ట్ మీద కూర్చొని నేను ముఖం మీద పిడిగుద్దులు గుద్ది పీకి నొక్కి కింద రాయికేసి తల కొట్టానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆ రోజు నైట్ ఇంకా పొద్దున్నే 2 రోజులు ఇక్కడే తిరిగారు. తర్వాత పోలీసులకి తిరుగుతున్నారు, కంప్లైంట్ ఇచ్చారని తెలిసిన తర్వాత వెళ్ళిపోయారు, హైదరాబాద్ వెళ్ళిపోయి 4వ తారీఖు మళ్ళీ హైదరాబాద్ నుండి వచ్చేసి విఆర్ఓ గారి దగ్గర సోన్సో వ్యక్తి నేను కలిపి ఈ విధంగా పలానా కిరణ్ కార్తీక్ని చంపేశాము, ఇలా పాతి పెట్టామని విఆర్ఓ గారి దగ్గర ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్విక్షన్ రిపోర్ట్ ఒకటి ఇచ్చేసి ఆ రిపోర్ట్తో పాటు విఆర్ఓ గారు వచ్చి నిన్న మార్నింగ్ 12:30కి మాకు రిపోర్ట్ ఇచ్చినాడు. ఆ రిపోర్ట్ మీదకు మీడియాస్ సమక్షంలో రాసుకుని సీన్కి వెళ్తే వాళ్ళు చెప్పినట్టుగానే గొంతులో పాతి పెట్టిన బాడీని ఎంఆర్ఓ గారి ద్వారా ఎగ్జామినేషన్ చేయించి ఆ తర్వాత పిఎం చేయించి బంధువులకు అప్పచెప్పాం. ఈరోజు ముద్దాయిలను కూడా అరెస్ట్ చూపిస్తున్నాం. అంటే వీళ్ళు తల్లిదండ్రులు ఇంకా కొంతమంది అనుమానం ఉంది, మా వెర్షన్ ఏమి తీసుకోలేదని తల్లిదండ్రులు చెప్తున్న వెర్షన్, దాన్ని మీరు ఏ విధంగా పరిగణిస్తారు? అయితే ఈ కాల్ డీటెయిల్స్ చూసినప్పుడు వాళ్ళ బాబు కొంతమందితో మాట్లాడిన కాల్స్ ఉన్నాయి, వీటిని కూడా కంపేర్ చేసి రేపొద్దున్న వీళ్ళ వెనకాల కూడా ఎవరన్నా ఉన్నారేమో చూసి వీళ్ళ కాల్ డీటెయిల్స్ కూడా పెట్టడం జరిగింది. వీళ్ళు పక్కా చెప్పిన దాన్ని బట్టి ముద్దాయిల కన్ఫ్యూషన్ బట్టి ప్రస్తుతానికి ప్రైమరీకి మెయిన్ అక్యూజ్ని అరెస్ట్ చేసాం. ఏదన్నా వీళ్ళతో ఇంటర్లింక్ అయ్యి ఇంకా వెనకాల ఏదన్నా ఉన్నట్టయితే వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు అనుమానించిన వ్యక్తులందరినీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, తరువుగా చేసి పక్కాగా వాళ్ళ పాత్ర ఎవరిదైనా ఉందంటే పక్కాగా అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాం. అంటే చంపిన తర్వాత కూడా ఊళ్ళో తిరిగారు, 2 రోజుల తర్వాత తిరిగారు, ప్లాన్ ప్రకారంగా లొంగిపోయారని కూడా కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు కూడా చెప్తున్న వాళ్ళు. వాళ్ళ ఫాదర్ మదరు
అక్కడే తిరిగారు 2 డేస్ అనేది వాస్తవమే. తర్వాత వాళ్ళకు కూడా సస్పిషియస్ ఏమీ లేదు. వాళ్ళు కూడా 3 డేస్ తర్వాత వచ్చి మన దగ్గర కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు తర్వాత మనం చెప్పే వరకు కూడా వాళ్ళు ఎంఆర్ఓ, విఆర్ఓ గారి దగ్గర వచ్చి లొంగిపోయే వరకు కూడా ఎవరికి వాళ్ళ ఊర్లో ఎవరు సస్పెక్ట్ చేయలేదు. వాళ్ళు కూడా సస్పెక్ట్ చేయలేదు. గతంలో కూడా వీళ్ళ మీద కేసులు కూడా ఏమి లేవు. పోనీ వేరే విధంగా పాత కక్షలు ఏమైనా ఉన్నాయండి ఇద్దరికి వాళ్ళకి? పాత కక్షలు కూడా ఏమి లేవు. వాళ్ళు కనీసం చెప్పలేదు అసలు. పాత కక్షలు కూడా ఏమీ లేవు. కానీ గతంలో కూడా పాత కేసులు కూడా ఏమి లేవు. ఇంకా ఏంటంటే నా చెల్లి భవిష్యత్తు పాడైపోతుంది అని ఊళ్ళో కూడా కొంత ఇప్పుడు మనం ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే వస్తున్నాయి. ఊళ్ళో కూడా అందరికీ తెలుసు అని వీళ్ళిద్దరి మధ్యన ఆ ఫ్రెండ్షిప్ అనేది అని కొంతమందికి చెప్తున్నారు. ఆ వాస్తవాలు ఇంకా ఏదేదైనప్పటికీ ఫ్రెండ్లీగా మాట్లాడితే చంపేస్తారా అనేది కూడా తప్పే కదా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని పూర్వపదాలన్నీ ఇప్పుడు కూడా మనం ఇన్వెస్టిగేషన్ ప్రైమరీలో ఇలా 100% వీళ్ళు చేశారని మనం అడ్మిట్ అయ్యారు. వీళ్ళని కరెక్ట్గా రిమాండ్ చేస్తున్నాం. దీనిలో భాగంగా ఇంకేదన్నా ఉన్నా కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మేరకు వాళ్ళందరినీ కూడా పక్కాగా అదుపులోకి తీసుకుంటాం. ఈ ఇన్వెస్టిగేషన్లో ఏదైనా ప్రూవ్ అయినట్టయితే పక్కాగా వాళ్ళని షార్ట్ షీట్లో చేస్తాం, రిమాండ్ చేస్తాం. ఇద్దరికి కనీసం కిరణ్ కార్తీక్ ఎవరైతే వాళ్ళ చెల్లికి ఇద్దరికి రిలేషన్షిప్ లవ్ అనేది ఉండదంటారా? అది ఫ్రెండ్లీగా మాట్లాడుకోవడం అయితే జరిగింది. విలేజ్లో ఇప్పుడు నిన్న ఇవాళ మాట్లాడిన దాన్ని బట్టి ఇంకా దాన్ని ఫైనలైజ్గా ఇప్పుడు మనం కాల్ డీటెయిల్స్ వాళ్ళని ఎంక్వైరీ చేసి ఫైనల్ పుట్ అనేది నేను చూస్తాను. అంటే తల్లి కూడా మీరు అన్నట్టుగానే వాళ్ళకి తనే ఫోన్ చేసేది, మా అబ్బాయితో చెప్తున్న ఇంటికి కూడా మేము వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము, అమ్మాయి తల్లిదండ్రులతో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఈ విధంగా వాళ్ళు చేసి మా కుర్రాడిని ఈ విధంగా చెప్పడం ఏ విధంగా ఏమని కూడా చెప్తున్నారు. మీరు ఏ విధంగా ఈ వాటిపై సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? ఎంతమందిని అదుపులో తీసుకున్నారు? ప్రజెంట్ కృష్ణప్రసాద్ అండ్ వినోద్ని అదుపులో తీసుకున్నాం. ప్రతి చోట కౌన్సిలింగ్లు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ వస్తున్నాం. ఇలాంటి చిన్న చిన్న ఏమైనా ఉంటే కూడా ఇలా క్షణికావేశంలోనో ఇంకోటి అనుమానం పెట్టుకుని ఇలా చంపడం వీళ్ళకి అవగాహన లేకోకుండా పెద్ద పెద్ద క్రైమ్ చేసేస్తున్నారు. దీని వెనకాల ఇప్పుడు జరిగిన ఇష్యూలు అయితే దీని వెనకాల ఏమన్నా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో 100% వచ్చేస్తాయి. కానీ ఫర్దర్గా ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్న అనుమానం ఉన్న విలేజ్ పెద్దలు ఉంటారు, లేదా పోలీసు వారు మేము ఉన్నాం, మా దోడిస్లో పెడితే మేము మీకు క్లుప్తంగా వివరిస్తాం, కేసు కట్టదగిందైతే కేసు కట్టి మీకు న్యాయం చేస్తామని, ఎటువంటి ఆవేశాలకు పోవద్దు, ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ప్రతి విలేజ్ల్లో కూడా అన్ని అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేస్తున్నాం. మా ఎస్పీ సార్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం డైలీ విజిబుల్ పోలీసులో ఏదో ఒక విలేజ్ టచ్ చేస్తూ కాలేజీల్లోకి వెళ్ళి చెప్తున్నాం. ఇంకా ఉమెన్ కాలేజ్, హాస్టల్స్, ప్రతి ఇష్యూలో కూడా ఎటువంటి చిన్న సంఘటనలు జరగకోకుండా అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ వస్తున్నా. 1 ఇలా జరగడం చాలా దురదృష్టం చేస్తాం. చూస్తున్నా ఇది పరిస్థితి. అలాగే సామర్లకోట సీఐ ఎవరైతే ఉన్నారో ఆయన కృష్ణ భగవాన్ గారు అయితే దీనిపై కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడైతే ఇద్దరు నిందితులను కూడా అదుపులో తీసుకుని విచారణ అయితే చేపడుతున్నాం. ఇంకా ఫర్దర్గా ఇంకా ఎవరైనా ఉంటే దానిపై విచారణ చేపట్టిందని వాళ్ళని కూడా అదుపులో తీసుకుని కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా అప్పుడైతే దీనిపై ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఇద్దరిని కూడా అదుపులో తీసుకుని వాళ్ళు రిమాండ్ తరలిస్తున్నామని అలాగే సామర్లకోట సీఐ కృష్ణ భగవాన్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. కిరణ్ కార్తీక్ సంబంధించినటువంటి స్నేహితుడు అఖిల్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది? కిరణ్ 24వ తారీఖుని మిస్ అయ్యారు అంటున్నారు. మీకు చివరిసారిగా ఎప్పుడు మీతో ఉండడం జరిగింది? నా పేరు అఖిల్ అండి. ఆ రోజు 24వ తారీఖు రోజులాగే కనిపించాడు. అది ఆ రోజు తిందామనేసి పిలిచాను. మనిషి ఏదో కొద్ది కోపంలో ఉన్నట్టు ఉన్నారు, ఏం చెప్పట్లేదు. అలాగే బయటికి వెళ్ళడం జరిగింది. ఇలాగా మిస్సింగ్ కేసు అనేసి మార్నింగ్ పెట్టారు. పెడితే తర్వాత రోజు కంప్లైంట్ ఏమైనా వెళ్తే ఈ రోజు కొనండి, తర్వాత రోజు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇలా చెప్తామని పోలీసులు చెప్పడం జరిగింది. అయితే ఇంటికి వచ్చాడు. తర్వాత ఇలా కొన్ని రోజులు జరిగిన తర్వాత ఇలాగా ఎక్కడైనా తెలిసిన అందరికీ ఫోన్ చేయడం జరిగింది. ఇంట్లో వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి బయటికి ఇలాగ అన్నీ చెప్పడం జరిగింది. పోలీసు వాళ్ళు 4వ తారీఖున ఫోన్ చేసి ఇలా రండి, ఇలాగా బాడీ ఇలా దొరికింది, చంపేశారని చెప్పారు. అక్కడికి వెళ్ళంటే ఆ రోజు నైటు 3వ తారీఖు నైటు వీళ్ళిద్దరూ చంపిన వాళ్ళు దూలపల్లి వినోద్, నొలగతట్టి కృష్ణప్రసాద్ చనిపడింది. ఎంత ప్లాన్ అంటే దూలపల్లి వినోద్ అన్న అబ్బాయి ఫోన్ చేసుకుని ఇక్కడ ఇంటికాడ ఉన్న మనిషిని తీసుకుని వెళ్ళి బ్రహ్మానందపురం గ్రౌండ్లో సరే అంత దారుణంగా చంపేశారండి. అంత దారుణంగా చంపేసి కప్పెట్టేసి మళ్ళీ 3 రోజులు ఎక్కడ తిరిగారండి, ఏం తెలియనట్టు. పొద్దున్నే నేను అడిగాను, ఇలా కనిపించట్లేదు, మా బావ ఎక్కడికి వెళ్ళాడు ఏంటని అడిగితే నాకు తెలియదని అన్నారు. కానీ నాకు తెలుసు, ఇలా చిన్న మాట కూడా చెప్పలేదండి. కృష్ణప్రసాద్ అన్న అబ్బాయి కూడా అడగడం జరిగింది, మాకు తెలియదని చెప్పారు, కంప్లైంట్ పెడుతున్నాము, ఏమంటే చెప్పండి అంటే నాకు తెలీదు, కంప్లైంట్ పెట్టుకోండి అనేసి మాట్లాడారు.
వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చిన్న మాట కూడా మాట్లాడలేదండి. ఆ 3 రోజులు ఆ ఇంట్లో ఉన్నారో ఈ మనిషి కోసం కత్తి కొనడం జరిగిందంట. దానికి పదును కూడా పెట్టించారంట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు నిన్న చెప్తున్నారండి. ఇదే మాట ఒక 3 రోజుల ముందు చెప్తే మేము కుర్రని జాగ్రత్త పెట్టుకోమండి. అలాగనేసి అంటే పోలీసులు అన్నారు. ఆ రోజు ఫోను అంటే నీతో ఎలా ఉండేవాడు? అంటే అమ్మాయిలతో మాట్లాడడం కానీ, ఫోన్లో ఎలా ఇది అవ్వడం కానీ, ఇటువంటి చాటింగ్ కానీ ఏమైనా ఎప్పుడైనా చేసేవాడా? చాటింగ్ ఆ అమ్మాయి ఫోన్ చేసేదండి. ఫోన్ చేస్తే నేను ఎందుకు ఆ పిల్ల ఎలాంటిదో మన పేటలో వాళ్ళందరికీ తెలుసు. ఆ పిల్ల గురించి మన పేటలో అందరూ తెలుసు. నీకు కూడా చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే ఆ పిల్ల చేస్తుంది ఇలాగని చెప్పేసి అన్నారు. ఒక నెంబర్ నుంచి కాదండి, ఒక 10-12 నెంబర్ల నుంచి చేసిందంట. అప్పుడు ఇందాకల సీఏ గారు కూడా వచ్చారండి. సీఏ గారు వచ్చి కార్తీక్ అనే అబ్బాయి 200 సార్లు చేశాడు అన్నారు. కానీ ప్రమీల అన్న అమ్మాయి ఇన్ని నెంబర్ల నుంచి ఇన్నిసార్లు ఎక్కడి నుంచి అలా చేసిందని ఒక్క మాట అనలేదండి. ప్రమీల అన్న పేరు ఎత్తలేదు. కార్తీక్ అని పేపర్లో ఏమన్నా అక్రమ సంబంధం వచ్చిందండి. ఇంతలా చంపేస్తే అక్రమ సంబంధం ఏమన్నారు, కంప్లైంట్లోనేమో అనుమానం వచ్చి చంపేశాను అంటున్నారు. అనుమానం వస్తే చంపేస్తారండి. పోనీ చంపేశారు. పోలీసు వాళ్ళు ఏమో అక్రమ సంబంధం అంటున్నారు. ఆ స్టేట్మెంట్ ఎవరి దగ్గర తీసుకున్నారు? ఇంటికాడలో చెప్పలేదు, ఏమీ చేయలేదు. ఇంకొకటి ఫోన్ అసలు కనపడలేదండి. ఫోన్ కనపడితే ఆడు ఏం చెప్పాడు, ఏమని చెప్పి తీసుకెళ్ళాడు అయినా ఉంటాయి. ఇప్పుడు వినోద్ అన్న వ్యక్తిని ఇంకా నాకు తెలిసి ఆడి తెలిసిన వాళ్ళు ఇంకా ఉన్నారండి. అంత బుర్ర అయితే లేదు వాళ్ళకి. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి లొంగిపోయేంత లేదు. తెలిసిన వాళ్ళు అంటే చంపేసిన వాళ్ళు డైరెక్ట్ స్టేషన్కి వెళ్తారు. వీళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆ 10 రోజులు పక్కా ప్లాన్ వేసుకుని ఎలా చెప్తే ఏమీ అవదని చెప్పేసుకుని అంతా ప్లాన్ వేసుకుని ఇలా రావడం జరిగింది. సీఏ గారిని కూడా బాగా అడిగాం మేము. అడిగితే అతను అమ్మాయి గురించి చిన్న పేరు కూడా రావట్లేదండి. కార్తీక్ అని 10 సార్లు చెప్తున్నారు. కానీ అమ్మాయి గురించి ఎత్తి తింటే మాటలేదండి. మాటలేకపోవడం ఇందాకలా ఇక్కడ తండ్రి మందలించాడు వస్తారు అని చెప్పేసి అప్పటిదాకా చూశారు. నిజంగా ఈ విధంగా చనిపోయాడన్న వార్త మీకు వాళ్ళ ఎవరైతే విఆర్ఓ ముందు ఒప్పుకున్నప్పుడు తెలిసిందా మీకు విషయం? ఆ రోజు పొద్దున్నే అక్కడ ఒప్పుకున్నారనేసి మార్నింగ్ ఇక్కడ తీసుకురావడం జరిగిందండి. తీసుకురాగానే ఇంటికి ఫోన్ చేసి ఇలా చంపేశారంట వాళ్ళు చెప్పారంటే అండి. ఇలాగా తీసుకొచ్చాను, ఇలాగా ఆడు తన్నాడు, తన కింద అడిపోయి రాయి తీసుకుని ముఖం మీద కొట్టేసాను, చనిపోయాడు. ఇలా గుణపం ముఖం మీద దింపాడు. అంత కసి ఎందుకండి? చనిపోయినోడికి గుణపం దింపారంటే అండి. తాగిన మొత్తులు అయితే కాదండి. ఎవరో పక్కా ప్లాన్ చేశారు ఇది. పార్టీకి కూడా పిలిచారు అన్నారు. పార్టీకి వెళ్ళారా నిజంగా రోజు? పార్టీ అయితే ఇక్కడ చేసుకుంటారండి. పార్టీ చేసుకునే వాళ్ళు అయితే చంపనగా ఏం పార్టీ అండి? పక్కా ప్లాన్ వేసుకున్నారు. గుణపాల పార్ల పార్టీకి ఎందుకండి? బిర్యానీ తినేవారు అనుకుంటే ఎక్కడికైనా షాప్ దగ్గర దేనికి వెళ్తారు. గుణపాల పార్లు పట్టుకుని పార్టీకి వెళ్ళి ఎక్కడ చూడలేదండి ఇప్పుడు వరకనే. మళ్ళీ చంపేసి అప్పుడే ఇంటికి వచ్చి గుణపం పార పట్టుకెళ్ళాడండి. ఇంటికాడ వాళ్ళకి తెలియదండి. చిన్న సౌండ్ అన్నా రాదా? పోనీ రాలేదు. ఎక్కడికి వచ్చి ఇంటికాడ పడుకున్నాడు. ఇంటికాడ వాళ్ళు ఏమైందని అడిగి 3 రోజులు ఎక్కడ ఉన్నాడు. అప్పుడైనా సరే ఏం చెప్పలేదంటే ఇంటికాడ తెలిసి కూడా చిన్న మాట మాకు తెలీదు, మేము చెప్పమని అంటున్నారండి. మీకు ఏం కావాలి ఇప్పుడు? న్యాయం ఏ విధంగా కావాలనుకుంటున్నారు? మాకు న్యాయం అండి. వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు జైలు శిక్ష పడాలండి. వీళ్ళు చంపిన వాళ్ళు 2 ఉన్నారు, వాళ్ళు ఉరి శిక్ష పడాలండి. మా ముందే తెస్తారా లేకపోతే మేమేమన్నా చేసుకోమంటే చేసుకున్నా శిక్ష అయితే అవదండి. ఉరి శిక్ష పడాలి. వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు మాత్రం జైలు శిక్ష ఖచ్చితంగా పడాలండి. ఇది పరిస్థితి. ఆ స్నేహితులు అందరూ కూడా ఈ విధంగా కన్నీటి పర్వతం అవుతున్నారు. ప్రధానంగా ఏదైతే ఎవరైతే ఉన్నారో తన కిరణ్ కార్తీక్ అయితే వస్తాడు అని ఎదురు చూశారు. కానీ ఈ విధంగా చనిపోయి ఈ విధంగా మా వార్త విన్న నేపథ్యంలో అందరూ కూడా కన్నీరు మున్నీరు కల్పిస్తున్నారు. ఎవరైతే బాధితులు ఉన్నారో దీనికి సంబంధించిన నిందితులను అయితే కఠినంగా శిక్షించాలంటూ వీళ్ళందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇదంతా కూడా ప్లాన్ ప్రకారంగా చేశారు. ఇంకా వెనక కొంతమంది ఉంటారు. వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకుని వాళ్ళపై విచారణ జరిపించి మాకైతే న్యాయం జరిపించాలంటూ కూడా కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. కాకినాడ జిల్లా సోమలకోట మండలం పి వేమవరం గ్రామంలో దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది. అలాగే 19 ఏళ్ల ఎవరైతే కిరణ్ కార్తీక్ అనే యువకుని అయితే చంపి అలాగే పాతిపెట్టిన తర్వాత 10 రోజుల తర్వాత అయితే ఈ విషయం అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి ఘటన స్థానికంగా కలకలం రేగినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పి వేమవరం గ్రామానికి చెందినటువంటి యువకుడు కిరణ్ కార్తీక్ అనే యువకుడైతే ప్రధానంగా అతను తన తండ్రితోనే అలాగే ఇంటర్మీడియట్ అయితే పూర్తి చేశారు. తన తండ్రితోనే ఇక్కడ పనులు చేసుకుంటూ ఏదైతే ఆ యొక్క మేస్త్రిగా కూడా పనిచేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే అలాగే గత 24వ తారీఖునైతే కిరణ్ కార్తీక్ అయితే ఇంటి నుంచి అయితే మిస్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తన తండ్రికి ఏదైతే అనుమానం వచ్చి పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. అలాగే 27 తారీఖున తమ కుమారుడు కనిపించలేదని ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే అలాగే పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కిరణ్ కార్తీక్ని అయితే అదే గ్రామానికి చెందినటువంటి కొంతమంది యువకులు అయితే అలాగే కృష్ణ ప్రసాద్ అనే
ఒక యువకుడితో పాటు వినోద్ అనే మరొక యువకుడు ఇద్దరు కలిసి తననైతే అతి దారుణంగా చంపి ఈ యొక్క సమీపంలో బ్రహ్మానందపురం సమీపంలో ఉన్నటువంటి జగనన్న కాలనీలో ఆ యొక్క చంపిన తర్వాత అక్కడే పూడ్చిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇదే విషయం పోలీసులు దర్యాప్తులు వచ్చిన నేపథ్యంలో మృతదేహాన్ని అయితే తాజాగా బయటికి తీసినటువంటి పరిస్థితి ఉంది. పోస్ట్ మార్టం నిమిత్తం కూడా ఈ యొక్క మృతదేహాన్ని కూడా పంపించారు. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. తన కుమారుని అతి దారుణంగా ఎటువంటి అతనిపై రకరకాల అనుమానాలతో కూడా ఈ విధంగా చంపారని కూడా చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే తన ఏదైతే పోలీసులు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారంగా అలాగే కృష్ణ ఎవరైతే ఉన్నారో ప్రధానంగా ఈ యొక్క గ్రామానికి చెందినటువంటి కృష్ణ ప్రసాద్ అనే తన చెల్లితో చాటింగ్ చేస్తున్నారని కూడా ఆ ఉద్దేశంతోనే పార్టీకి పిలిచి మరీ అతి దారుణంగా కూడా చంపారని కూడా పోలీసులు అయితే చెప్పుకొస్తున్నారు. కానీ కుటుంబ సభ్యుల వెర్షన్ ఏ విధంగా ఉంది, అలాగే కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరుగా కనిపిస్తున్నారు. అసలు ఈ విధంగా కృష్ణ చైతన్య ప్రధానంగా ఎవరైతే కిరణ్ కార్తీక్ని ఎందుకు చంపారని కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ యొక్క ఎవరైతే కిరణ్ కార్తీక్ తన నివాసం వద్ద ఉన్నాం, ఇక్కడే ఉన్న ఆ యొక్క నివాసం ఈ యొక్క వేమవరం గ్రామం ఏదైతుందో ఆ యొక్క గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతం కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. అలాగే తన కుమారుని ఎందుకు చంపారని కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే తన తండ్రి కూడా మందలించిన నేపథ్యంలోనూ ఎక్కడికి వెళ్ళారు, బయటకు తిరిగి వస్తారని కూడా ఎప్పటి నుంచో కూడా ఎదురు చూశారు. కానీ ఎప్పటికీ తిరిగి రావడంతో పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు. దీనిపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన నేపథ్యంలో ఈ యొక్క తన కుమారుని అతి దారుణంగా చంపి పూడ్చిపెట్టారనే సమాచారం తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తండ్రి ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏం జరిగిందో. అసలు చెప్పండి, అసలు మీ అబ్బాయిని ఎప్పుడు మిస్ అయ్యారు, అసలు చనిపోయారని మీకు ఏ విధంగా తెలిసింది? 24 మిస్ అయ్యాం సార్. 24 రాత్రి 9ంటికి బయటికి వెళ్ళాడు. 9ంటికి బయటికి వెళ్తే మేము 9:56కి ఫోన్ చేసాం వీడికి. చేస్తే ఎక్కడ ఉన్నామంటే 5 మినిట్స్లో వచ్చేస్తున్నానని చెప్పేసి అన్నాడండి. ఆ 5 మినిట్స్ తర్వాత వీడి ఫోన్ మళ్ళీ చేసాం మేము 10:10కి. చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. సరే నా మీద కోపమించాడేమో, లేట్ అయిపోయిందని నేను తిడతాడేమో, మా తమ్ముడు వాళ్ళు ఇంట్లో పడుకుంటాడులే అని చెప్పేసి నేను ఊరుకున్నా. మళ్ళీ అయినా సరే 10:30కి మళ్ళీ ఫోన్ చేశాను. 10:30కి చేసినా సరే స్విచ్ ఆఫ్ వచ్చింది. సరే ఇంకా అక్కడ పడుకుని ఉంటాడు కదా, పొద్దుటే నేను చూద్దామనే ఉద్దేశంలో ఊరుకున్నాను. పొద్దుటే కూడా చూసామండి, వెతికితే వాళ్ళ ఇంట్లో లేడు. వాళ్ళ ఇంట్లో లేదంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు, అక్కడ లేడు ఇక్కడ లేడు అని చెప్పేసి మేము మా తమ్ముడు అందరూ వెతకడానికి వెళ్ళామండి. వెతకడానికి వెళ్ళినప్పుడు ఎవరైతే వీళ్ళు చంపేశారో అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్న ఇద్దరు హ్యాపీగా రోడ్డు మీద తిరుగుతూ నవ్వులాడుకుంటూ ఉన్నారు. వాళ్ళతో పాటు కొంతమంది ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు. వీళ్ళందరూ సెంటర్ల నుంచి నవ్వుకుంటూ ఉన్నారు మేము వెళ్తూ ఉంటేనే. మాకేమాత్రం అనుమానం లేదు అసలు వాళ్ళ మీద ఎంత చేసి ఉంటారనేసి. ఇంత చేసి ఉంటారని ఆ రోజే అనుమానం ఉంటే మేము ఏదోలాగే వెతుక్కుందాం. అయితే 24వ తారీఖు 25 నుంచి కూడా వెతుకుతూ ఉన్నాం. 26ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసాం. కంప్లైంట్ చేస్తే సిఐ గారు ఒకరోజు ఇంకా వెయిట్ చేయండి అని చెప్పి చూడండి వచ్చేస్తాడంటే 27ని ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి తర్వాత కాల్ లిస్ట్ డేటా తీశారు. అందులో చాలా డేటా వచ్చింది. వాళ్ళు మాట్లాడారు వీళ్ళు మాట్లాడారని. సరే సార్ మీరు వెతకండి డేటా వచ్చింది కాబట్టి అని చెప్పేసి ఇంతకీ రాకపోయేసరికి నేను 4వ తారీఖు ఉదయాన్నే సిఐ గారు మా ఊరి పెద్దలకి ఫోన్ చేశారు. ఊళ్ళోనూ చేసి అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు, వెళ్ళండి అని చెప్పారు. సరే మేము వెళ్ళిన తర్వాత మాకు ఇలా జరిగిందని చెప్పారు. జరిగిందంటే వీళ్ళు కేవలం ఎవరైతే చంపారో వాళ్ళైతే ఇద్దరు కాదండి, ఇంకా ఉన్నారు. చంపిన వాళ్ళు ప్లాన్ ప్రకారమే బయటికి వెళ్ళి ఆ రోజు సరెండర్ అయ్యి విఆర్ఓని కన్సల్ట్ చేసి అడ్వకేట్ సపోర్ట్తో మాత్రం ఉన్నారండి. వీళ్ళు పక్కాగా ప్లాన్ చేసుకుని చంపారు. కేవలం ఏంటంటే వాళ్ళ చెల్లి కోసం చంపాడన్నది వాస్తవం కాదండి. దాంట్లో ఒకవేళ వాస్తవం పోలీసులు కూడా ఇదే చెప్పుకొస్తున్నారు. ఏదైతే తన చెల్లితో మాట్లాడుతున్నారనే కోపంతోనే ఈ విధంగా తీసుకువెళ్ళడం ఈ విధంగా చేశారని కూడా పోలీసులు మాట్లాడుతున్న పరిస్థితి. మీ వెర్షన్ ఏ విధంగా చూడాలి? అలా మాట్లాడితే కనుక పోలీసుని వాళ్ళ చెల్లిని తీసుకొచ్చి ఎంక్వైరీ చేయమనండి. వాళ్ళ చెల్లి ఫోటో పబ్లిష్ చేయమనండి. వాళ్ళ చెల్లిని తీసుకొచ్చి వాళ్ళ కాల్ డేటా ఇవ్వమనండి బయటికి. వాళ్ళ చెల్లికి ఫోన్ ఉందా లేదా, ఫోన్ లేకపోతే మా వాడు ఎలా చేస్తున్నాడు, ఎక్కడి నుంచి చేస్తున్నాడు, హాస్టల్కి వెళ్ళాడా, తీసుకెళ్ళాడా, బయటికి ఏమన్నా తీసుకెళ్తే ఎవరు చూశారు, ఎవరు చెప్పారు, ఏమీ లేకుండా పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారు తప్ప ఇంకేమీ కాదండి. దీన్ని నాకు సరైన న్యాయం చేయాలండి. అలాగే కార్తీక్ మొబైల్ ఇప్పుడు వరకు దొరకలేదని చెప్తున్నారు వాళ్ళు. ఫస్ట్ దొరికిందన్నారు, ఇప్పుడేమో మొబైల్ లేదంటున్నారు. మొబైల్ స్విచ్ ఆఫ్ ఎన్నింటికి అయ్యింది అది కూడా చెప్పలేదు మాకు. ఇప్పటి వరకు ఏ లొకేషన్లో అయ్యింది అన్నది కూడా చెప్పలేదండి వాళ్ళు. ప్లాన్ ప్రకారంగా తీసుకెళ్ళారు సార్. ఇక్కడి నుంచి ఒక అబ్బాయి తీసుకుని వెళ్ళాడికి అప్పగించి ఈడు కూడా అందులో పాత్రదారుడి కింద ఉన్నాడు. ఎవరు తీసుకెళ్ళిన అబ్బాయి ఎవరండి? అతను ఇప్పుడు జైల్లో ఉన్న అబ్బాయి వినోద్ అండి.
ఆడు కూడా ఉన్నాడు దాంట్లో. ఆడితో పాటు ఇంకా టీం అయితే ఉందండి. ఎందుకంటే నా కొడుకు వీళ్ళిద్దరికి లొంగివాడు కాదండి. ఎందుకు అంతలా చెప్తున్నానంటే ఆడు స్పోర్ట్స్ చేస్తాడు. నేను చిన్నప్పటి నుంచి ఆడికి స్పోర్ట్స్ నేర్పించాను. ఏం చదువుకున్నాడండి అబ్బాయి మీ అబ్బాయి? ఇంటర్మీడియట్ పూర్తయింది సార్. మొన్న ఇంటర్మీడియట్ పూర్తయింది. లాస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఒక సబ్జెక్ట్ ఉండిపోతే ఈ సంవత్సరం పూర్తి చేసాడు. మధ్యలో CMA జాయిన్ చేశాను నేను, కాస్ట్ మేనేజ్మెంట్ కోర్స్ తణుకు ఆకుల శ్రీరాములు కాలేజీలో. అక్కడ డిసెంబర్లో ఎగ్జామ్ రాసి వచ్చాడు. ఈ జూలైలో మేము మళ్ళీ ఆయన్ని పంపిద్దాము, ఇంటర్ అయింది కదా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నామండి. అంతకుముందు మన APSP దాంట్లోనే ఆడు స్పోర్ట్స్ ఆడేవాడు. సో అంత ఇద్దరు వల్ల ఆడు లొంగిపోయాడంటే మాత్రం నేను CA గారు చెప్పిన దానికి ఒప్పుకోను సార్. ఎందుకంటే కేవలం అమ్మాయి కోసం అంటాడు. అమ్మాయిని ఇప్పుడు వరకు ఎందుకు తీసుకురాలేదు CA గారు? CA గారు తీసుకొచ్చి ఎంక్వైరీ చేయాలి కదా. నేను కొన్ని పేర్లు చెప్పాను, వాళ్ళ పేర్లు ఎవరిని తీసుకెళ్ళలేదు, ఎంక్వైరీ చేయలేదు. ఏ ఉద్దేశం చెప్పిన ఇలా చేస్తున్నారో నాకైతే తెలియదండి. మరి ఆయన అంటే మీకు ఎవరికన్నా ఈ యొక్క గ్రామంలో ఎవరికైనా పాత కక్షలో ఇప్పుడు ఎవరైతే జరిగిందో వాళ్ళకి మీకు ఏమైనా విభేదాలు ఉన్నాయా? విభేదాలు లేవు సార్. ఏదో చిన్న డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్లో వీళ్ళు కూడా ఇంక్లూడ్ అయ్యారేమో అని చెప్పేసి ఆ పేరు కూడా చెప్పాను సార్ నేను. ఆ వ్యక్తిని కూడా నేను దాంట్లో చెప్పాను. ఎందుకంటే వీళ్ళందరూ కలిసే ఉంటారు. ఆ రోజు పొద్దుట వీళ్ళందరూ నవ్వు సార్. అనుమానం ఉన్న పేర్లని నేను CA గారికి చెప్పాను సార్. రాత్రి వెళ్ళి చెప్పానండి సార్. నిన్న మాకు బాడీ ఇచ్చిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత మేము రాత్రి వెళ్ళి CA గారికి పేర్లు చెప్పాము సార్. స్టిల్ ఇప్పుడు వరకు ఏ యాక్షన్ తీసుకోలేదండి ఆయన ఎవరి మీద కూడా. ఇప్పుడు అమ్మాయిని ఎంక్వైరీ చేయాలి కదా సార్, అమ్మాయిని తీసుకురావాలి కదా. ఇప్పుడు అమ్మాయి వల్ల అనేసి అన్నారు. ఆ అమ్మాయి పేరు ఎందుకు పెడతలేదు బయట? ఆ అమ్మాయి పేరు ప్రమీల, వాళ్ళ నాన్నగారి పేరు నాగభూషణం, వాళ్ళ అమ్మ పేరు అరుణ. ఎవడైతే నా కొడుకుని చంపాడు అందులో ఒక ముద్దాయి అన్నాడో కృష్ణప్రసాద్. సో కృష్ణప్రసాద్కి చెప్పాడు అంటున్నాడు. ఎప్పుడు చెప్పేది అనుమానం అంటున్నాడు కదా, వాళ్ళ చెల్లిని తీసుకెళ్ళిపోయాడు లేదంటే ఏదో చెప్తున్నాడు కదా. మరి ఆ అమ్మాయి మొబైల్ ఏది? నాకు సొంత చెల్లేనండి. సొంత చెల్లె అండి. ఇప్పుడు సొంత చెల్లి ఏడిపిస్తున్నాడు అని చెప్పాడు కాబట్టి ఊళ్ళోకి వచ్చి ఎంక్వైరీ చేయమనండి. అసలు ఎవరి క్యారెక్టర్ ఏంటి తెలుస్తుంది. అమ్మాయి క్యారెక్టర్ ఏంటి, మా అబ్బాయి క్యారెక్టర్ ఏంటి, అవన్నీ తెలియాలి కదా. నిజాలు తెలియకుండా అనుమానంతో చంపేశాడని చెప్పి అదే స్టేట్మెంట్ ఇచ్చారండి CA గారు. అది ఎంతవరకు సమంజసం అండి? ఎంక్వైరీ చేయమని వాళ్ళు చెప్పిందే రాశాను నేనంటే. వాళ్ళు చెప్పిందే రాస్తే ఎలాగా? నేను చెప్పుకున్నాను కదా, నాది ఎందుకు వినరు? అంటే మీ వెర్షన్ ఇది ఎవరైతే అనుమానం మొత్తం అన్నీ కూడా క్లియర్గా చేయడం జరిగింది. క్లియర్గా చేయడం జరిగింది. ఆయన రాతపూర్వకంగా తీసుకోలేదు, నేను రాసుకుంటున్నాను పేర్లు అని చెప్పారు. సరే రాసుకుని ఎంక్వైరీ చేయండి సార్ అన్నాం. ఇందాక వచ్చారు మళ్ళీ. ఇందాక వచ్చినప్పుడు కూడా నేను అదే అడిగాను, సార్ మీరు ఇంకా ఎవరిని తీసుకెళ్ళలేదు, సో మీరు అంటే వాళ్ళని బయటికి రాకుండా చూస్తున్నారండి. నా కొడుకు చచ్చిపోయాడు, చంపేశారు. నా కొడుకు కోసం మీరు ఆలోచించట్లేదు. 19 సంవత్సరాలు కన్నీ పెంచి వాళ్ళ చేతిలో పెట్టినాక నేను అన్నీ చూస్తానండి సార్. మరి ఏం చేస్తారు? నాకైతే న్యాయం జరగాలి. అలాగే వచ్చినప్పుడు అన్నా సరే పోలీసులకి ఎవరైతే అనుమానం ఉందో అతను ఏం జరిగిందని కూడా మీరు రాతపూర్వకంగా రాసుకున్నారు? వాళ్ళు తీసుకోలేదు సార్, రాతపూర్వకంగా తీసుకోలేదు. మీరు ఇచ్చారు కదా మేము చేస్తామని చెప్పేసి వెళ్ళారండి. రాసిస్తానన్నాం. రాసే అవసరం లేదు, ఆల్రెడీ నా దగ్గర ఉంది కదా, దానికి నేను తీసుకుంటాను, నేను వాళ్ళందరికీ కబురు పెట్టాను, చెప్పానని చెప్పేసి అన్నారండి. చెప్తే ఇప్పుడు వచ్చినప్పుడు తీసుకెళ్ళాలి కదా సార్. ఇప్పుడు మర్డర్ చేశారండి వాళ్ళు. చెయ్యో కాలు ఇరిసేలేసారు. నా కొడుకుని మర్డర్ చేశారు. మర్డర్ చేసిన వాళ్ళు ఎంతమందిని తల్లిదండ్రులు చెప్పాను నేను. ఇప్పుడు 3 రోజులు ఇంట్లో తిరిగిన వాళ్ళకి ఏ తల్లిదండ్రులకి తెలియదా సార్ కొడుకు ఏం చేస్తున్నాడు? ఇంట్లో చెప్పు ఉండడంటారా? చెప్పున్న తర్వాత సార్ ఇలా తిరిగారు 3 రోజులలో. వాళ్ళ మర్డర్ చేసిన మరుసటి రోజునాడే మా వాళ్ళు అడిగారు, మా తమ్ముడు అడిగాడు కనిపించాడా అని, లేదని చెప్పారు. ఇంకొకరిని మా ఫ్రెండ్ అడిగాడు కనిపించాడా అనేసి, లేదని చెప్పారు. అంటే చంపేసి కప్పెట్టేసి లేదని చెప్పి 3 రోజులు తిరిగి పక్కా ప్లాన్తో వీళ్ళు వేసుకుని ఎవరినో కన్సల్ట్ చేసి వీళ్ళు వచ్చి లొంగిపోయారు సార్. దాన్ని వాళ్ళు చెప్పింది ఆధారం తీసుకుని నిన్న CA గారు వాయిస్ రికార్డ్ చెప్పారు, పేపర్లో ఇచ్చారు. ఎంతవరకు న్యాయం సార్? ఏం కావాలని కోరుతున్నారు ఇప్పుడు? అంటే ఎంతమంది అయితే చేస్తున్నారో వాళ్ళందరికీ సరైన శిక్ష పడాలి. అలాగే వీళ్ళ వెనకాల నుండి సపోర్ట్ చేస్తూ నడిపించిన వాళ్ళందరికీ కూడా శిక్ష పడాలండి. నాకు అదొకటే న్యాయం. నా కొడుకు రాడు, బట్ చేసినోడు బయటికి రాకూడదండి. ఎందుకంటే దీన్ని ఆసరాగా తీసుకుని నాకులాగా తండ్రిని ఇంకొక తండ్రిని నేను చేయొచ్చండి. అలాగే ఇందులో చేయడానికి గ్యారంటీ లేదండి వాళ్ళు. ఎందుకంటే అలవాటు పడిపోయి తిరిగి ఉన్న ఎదవలండి వాళ్ళు. ఖచ్చితంగా చేస్తారు. తల్లితో మాట్లాడదాం. అమ్మ చెప్పమ్మా, కిరణ్ ఎవరైతే ఉన్నారో మీ అబ్బాయి కిరణ్ కార్తిక్, మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చింది ఇంట్లో అమ్మాయిలతో మాట్లాడడం కానీ, ఫోన్లో ఎప్పుడైనా ఎవరితోనో మాట్లాడడం ఎప్పుడైనా చూసారు మీరు? ఆడు మాట్లాడేవాడు కాదండి, ఆ అమ్మాయి ఫోన్ చేసి మాట్లాడేదండి. మాట్లాడితే నేనే ఎత్తేదండి ఫోన్. ఆడిది నాది ఒకటే మొబైల్ అండి. ఆడికి పచ్చాక మొబైల్ లేదు. అప్పుడు ఆ మొబైల్లో మాట్లాడినప్పుడు నేను
నేను ఎత్తి ఆ అమ్మాయి ఫోన్ చేసినప్పుడు నేనే మాట్లాడానండి. వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి చెప్పాను, మీ అమ్మాయి ఇలా ఫోన్ చేస్తుందమ్మా, మా పిల్లోడికి కొంచెం భయం చెప్పుకోండి అనేసి అన్నానండి. అలాగే ఎన్నాళ్ళ క్రితం చెప్పారు ఈ విషయం? నెల రోజులు అవుతుందని చెప్పి సరే అనేసి అన్నారంటేనండి. మరి ఆ అమ్మాయికి భయం చెప్పారో లేదు మనకు తెలియదు కానివ్వండి. మళ్ళీ పదే అమ్మాయి ఫోన్ చేస్తానే ఉన్నదండి. ఫోన్ చేసినప్పుడు నేను ఎత్తిదండి. ఎత్తినప్పుడు ఒరే ఎందుకురా ఆ పిల్ల పదే సార్లు ఫోన్ చేస్తుంది, ఏమోనమ్మా బాబు ప్రతి నెంబర్ నుంచి చేసేస్తుంది, అప్పుడే చాలా నెంబర్ నుంచి చేస్తుంది, ఎవరైనా నేను ఎత్తుతున్నాను అంతే అనేసి అన్నాడండి. నేను కూడా చెప్పాను వాళ్ళ అన్నయ్యతోటి, ఇలా ఫోన్ చేస్తుందిరా మీ చెల్లి, భయం చెప్పుకోండి అనేసి నేను అన్నానమ్మా. నువ్వేం భయపడకుండా నేను ఏం మాట్లాడతా లేదా పిల్లతోటి అనేసి అన్నాడండి. వాళ్ళ పెద్దమ్మకి కూడా చెప్పానండి. నొలకతొట్టు మంగండి ఆవిడ పేరు, చిన్న గంగరాజు అండి, పెద్ద గంగరాజు అండి. వాళ్ళకి కూడా చెప్పానండి ఇలాగ మీ అమ్మాయి మాట్లాడుతుందంటే ఆవిడ కూడా అన్నదండి, మా పిల్లదే తప్పు, మీ పిల్లడిది ఏం తప్పు లేదు, ఆ పిల్లే పదే సార్లు ఫోన్ చేస్తుంది, నా ఫోన్ నుంచి చేసింది, మా పిల్ల ఫోన్ నుంచి చేసింది, మా అల్లుడు ఫోన్ నుంచి చేసింది, దానికి చెప్తున్నాం కానీ వాళ్ళకి ఎత్తలేదు అనేసి వాళ్ళ పెద్దమ్మ కూడా అన్నదండి. వాళ్ళ పెద్దమ్మ కూడా అదే మాట అన్నదండి. ఇవన్నీ చెప్పినా కానీ సీఏ గారు వాళ్ళ తరపునే మాట్లాడుతున్నారండి. మరి మా పిల్లోడు మెసేజ్ పెట్టాడనేసి చంపేశారనేసి దాంట్లో రాశారండి. మరి మెసేజ్ పెడితే చంపేస్తారంటే మరి వాళ్ళ అమ్మాయి ఫోన్ చేస్తే మేము చంపేవాళ్ళు కదండి. మరి మేము అలా చేయకుండానే చెప్పినప్పుడు వాళ్ళు కూడా మాకు వచ్చి చెప్పాలి కదండి. న్యాయం అంటే న్యాయమే కదండి. అలా చేయకుండా మరి ఈ విషయాలన్నీ కూడా పోలీసులు మీరు చెప్పడం జరిగిందా? చెప్పానండి, పోలీసులకు కూడా చెప్పానండి. ఇలాగ అమ్మాయి చేసేదండి, మరి మా అబ్బాయి ఏం చేయలేదు అనేసి అంటే, లేదు వాళ్ళ చెల్లిని ఏడిపిస్తున్నారనేసి చంపేశామనేసి వాళ్ళు చెప్తున్నారమ్మా, ముద్దాయిలు అనేసి ఏమో పోలీసులు చెప్తున్నారండి. అది నిజం కాదండి. వాళ్ళకి ముందు ఏదో కక్ష ఉన్నదండి నా కొడుకు మీద, కావాలనే చేశారండి. మరి ఆ అమ్మాయికి మొబైల్ లేదండి మా ఓడి చేయడానికన్నా, ఈ పిల్ల ఏ ఫోన్ పడితే ఆ ఫోన్ తోటే చేసేదండి, ఎవరిదో పక్కన వాళ్ళు ఇచ్చుకుని ఇక్కడ చేసేదండి. ఆ రోజు నైట్ కూడా వెళ్ళిపోయిన రోజు నాడు మరుస రోజు నైట్ కూడా ఆ వినోద్ అన్న దోలపల్లి వినోద్ని నేను అడిగానండి, ఒరే ఏమన్నా కార్తీక్ కనిపించాడంటే, అక్క కనిపించలేదక్క, ఇలాగా ఫోన్ మాట్లాడుకుంటా వెళ్ళిపోయాడండి. వాళ్ళ అమ్మగారి పేరు చిట్టుపాప అండి, దోలపల్లి చిట్టుపాప అండి. వాళ్ళ నాన్నగారి పేరు దోలపల్లి రాంబాబు అండి. మరి వీళ్ళందరికీ తెలిసి ఉంటుంది కదండి. మరి ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులకు తెలియకుండా ఉంటుంది కదండి. మరి వాడిని చంపేసి వచ్చినప్పుడు మరి ఆ షర్ట్ మీద అయినా రక్తం మరకలు పడతాయి కదండి. అవి చూసన్నా తల్లిదండ్రులు అడుగుతారు కదండి, ఏట్రా ఎలాగున్నాయనేసి అడిగినప్పుడు అన్నా మరి వాళ్ళకి తెలియకుండా ఉంటుందండి. అందరూ కావాలనే చేశారండి, నా బిడ్డను నాకు దూరం చేశారండి, కావాలనే చంపేశారండి. చివరిసారి ఆడు ముఖం చూసుకోవడానికి కూడా లేకుండా చేసేసారండి. మీకు పిల్లలు మొత్తం? నాకు 3 పిల్లలండి, ఆడు పెద్దోడండి. ఇది పరిస్థితి. ప్రధానంగా అయితే తన కుమారుడు ఎవరైతే పెద్ద కుమారుడు కిరణ్ కార్తీక్ అయితే ఈ విధంగా మొత్తం హత్య చేసిన నేపథ్యంలో మొత్తం అందరూ కూడా పోలీసులకైతే తమ వాదన అయితే వినిపించినా సరే పట్టించుకోవడం లేదంటున్నారు. అలాగే ప్రధానంగా ముద్దాయిలు ఏదైతే చెప్పారో వాళ్ళు లొంగిపోయినటువంటి వెర్షన్ తీసుకుని ముందుకు వెళ్తున్నారు తప్ప మేము ఏదైతే ఎవరిపై అనుమానం ఉంది, అసలు ఏం జరిగింది అనేది ఆ అమ్మాయి ఈ విధంగా ప్రతిసారి కూడా కాల్ చేస్తున్న నేపథ్యంలో గతంలో వాళ్ళ ఇంటికి పెద్దలు కూడా చెప్పిన పరిస్థితి ఉందని కూడా తల్లి కూడా వాపోతుంది. ఈ నేపథ్యంలోనే దీనిపై పోలీసులు అయితే పూర్తిగా దర్యాప్తు చేసి ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళపై అదుపులో తీసుకోవాలి. కానీ వాళ్ళ దగ్గర కాల్ డేటా మొత్తం అన్ని కూడా సేకరించి నిజంగా అమ్మాయిని ఏడిపిస్తే మాత్రం ఆ విధంగా ఫోన్ చేస్తే మాత్రం ఆ ఎవిడెన్స్ కూడా చూపించాలంటూ కూడా తల్లిదండ్రులు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా అలాగే 19 ఏళ్ల కిరణ్ కార్తీక్ ఈ విధంగా అతి దారుణంగా చంపేయడమే కాకుండా గత 24వ తారీఖున అయితే పార్టీకి అని పిలిచి అక్కడ ఈ యొక్క ఘాతకానికి అయితే ఒడిగట్టి అక్కడ ఏదైతే బ్రహ్మానందపురం అలాగే ఏదైతే జగనన్న లేఅవుట్ కాలనీ ఉందో అక్కడైతే పాతిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. తండ్రి ఎవరైతే ఉన్నారో కుమారుడిని మందలించని తిరిగి వస్తాడని అనుకున్న నేపథ్యంలోనే ఈ ఘటన పోలీసులకైతే 27వ తారీఖున ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ ఉదంతం ఎవరైతే పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఈ ఉదంతం అంతా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ నిందితులు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా ఇప్పుడు ఎవరైతే హత్య చేశామని మేమే చంపామని ఒప్పుకున్నటువంటి ప్రధానంగా ఎవరైతే ఉన్నారో అలాగే వాళ్ళైతే ఇప్పుడు పోలీసులు అయితే ఇప్పుడు అదుపులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళే ఈ విధంగా తీసుకుని వెళ్ళి వీఆర్ఓ ముందు కూడా లొంగిపోయినటువంటి పరిస్థితి వాళ్ళ ప్లాన్ ప్రకారంగా చేశారు. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు వాళ్ళపై అందరిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ తండ్రి అయితే రవణ అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుడిని కోల్పోయిన బాధలో ఉండి మా యొక్క ఆవేదనను మా యొక్క సమస్యను కూడా ఎవరెవరిపై అనుమానంలో అన్నీ కూడా పోలీసులు అయితే పట్టించుకోవడం లేదని పూర్తి దర్యాప్తు చేసి నా కుమారుడిని ఎవరైతే చంపారో వాళ్ళ వెనక ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా కన్నీరు మున్నీరుగా ఈ యొక్క పివిఎంఆర్ గ్రామం ఇంటి వద్ద అయితే విలపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి.
కెమెరా అనిల్తో ప్రకాష్ RTV PVM గ్రామం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.